హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే 10th క్లాస్ ఫిజికల్ సైన్స్లో 8 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే 4 మార్క్స్, అలాగే 2 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి అనేది బ్లూ ప్రింట్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఓకే, సో 10th క్లాస్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. రేపు మనకి జరిగేటువంటి SA1 ఎగ్జామ్కి అండ్ పబ్లిక్ ఎగ్జామ్కి అన్నిటికీ హెల్ప్ అవుతుంది. సో ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి జనరల్గా 8 మార్క్స్ క్వశ్చన్స్ మనకి 3 ఉంటాయండి. ఓకేనా, అంటే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది కాబట్టి క్వశ్చన్ నెంబర్ 15, క్వశ్చన్ నెంబర్ 16, క్వశ్చన్ నెంబర్ 17లో 8 మార్క్స్ అడుగుతాడు. సో మనకున్నటువంటి 8 మార్క్స్ చాప్టర్ వచ్చేసి టోటల్గా 6 చాప్టర్స్ ఉన్నాయండి. 6 చాప్టర్స్. ఆ 6 చాప్టర్స్ చదవాలన్నా ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనకి క్వశ్చన్ నెంబర్ 15లో మనకు అడిగేటువంటి 15th క్వశ్చన్లోంచి వచ్చేటువంటి చాప్టర్స్ ఏంటి అంటే హ్యూమన్ ఐ, కలర్ఫుల్ వరల్డ్ ఆర్ ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది కాబట్టి హ్యూమన్ ఐ, కలర్ఫుల్ వరల్డ్ ఆర్ ఎలక్ట్రిసిటీ, ఈ 2 చాప్టర్లోంచి 15th క్వశ్చన్ అడుగుతాడు. అలాగే 16th క్వశ్చన్ వచ్చేసి మనకి కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్, అలాగే లేకపోతే దానికి ఇంటర్నల్ ఛాయిస్ వచ్చేసి మనకి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఓకే, అలాగే నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇక్కడ మనకి ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు రేపు జరగబోయేటువంటి SA1 ఎగ్జామ్స్కి అయితే ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఇక్కడ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మనకి ఇప్పుడు SA1 ఎగ్జామ్లో లేదు కాబట్టి దీని ప్లేస్లో మీకు యాసిడ్, బేస్ అండ్ సాల్ట్ క్వశ్చన్ అనేది అడుగుతాడు కన్ఫామ్గా, ఆర్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో బిలో యావరేజ్ అండ్ జస్ట్ పాస్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఈ 3 చాప్టర్స్ ఏదో ఒక 3 చాప్టర్స్ సెలెక్ట్ చేసేసుకొని చదివితే కన్ఫామ్గా సరిపోతుంది. అంటే ఆ చాప్టర్లో ఉన్నటువంటి పర్ఫెక్ట్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చదివితే ఖచ్చితంగా మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాం. అట్లనే క్లవర్ స్టూడెంట్స్ కూడా మనం 3 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది, 2 మార్క్స్. సో అన్ని కంప్లీట్ చేసి చదివిస్తే క్లవర్ స్టూడెంట్ సో వాళ్ళు 2 మార్క్స్, 1 మార్క్స్ కూడా రాయగలుగుతారు. కాబట్టి యావరేజ్ స్టూడెంట్స్ మాత్రమే అలా సెలెక్ట్ చేసేసుకోండి, మిగతా వాళ్ళు అన్ని చాప్టర్స్ చదవాలి. ఇక నెక్స్ట్ 4 మార్క్స్కి వస్తే మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 12, 13, 14. ఒక క్వశ్చన్ నెంబర్ 12లో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందండి, అది కూడా డయాగ్రామ్ అనమాట. ఖచ్చితంగా అది యాసిడ్, బేస్ అండ్ సాల్ట్స్లోంచి లేకపోతే లైట్ రిఫ్రాక్షన్ ఇందులోంచి అడుగుతాడు. ఓకే, సో ఖచ్చితంగా వాటి యొక్క డయాగ్రామ్స్ పక్కా ప్రాక్టీస్ చేయండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 13 కూడా యాసిడ్, బేస్ అండ్ సాల్ట్లోంచి మనకి 4 మార్క్స్ వచ్చే చాప్టర్ ఇవి 2 చాప్టర్స్, యాసిడ్ అండ్ బేస్ సాల్ట్స్, లైట్ రిఫ్రాక్షన్. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 13లో యాసిడ్ అండ్ బేస్ సంబంధించినటువంటి 4 మార్క్స్ క్వశ్చన్, వాషింగ్ సోడా కానీ, బేకింగ్ సోడా, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యూజెస్, తర్వాత PHS యొక్క డైలీ లైఫ్ యూజెస్, ఇవన్నీ అడుగుతూ ఉంటాడు అనమాట. లైట్ రిఫ్రాక్షన్స్ కూడా టేబుల్ బేస్ క్వశ్చన్స్ సంబంధించి అడుగుతాడు. సో ఇవి 4 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్. అలాగే 2 మార్క్స్ చాప్టర్స్ 4 మార్క్స్ చాప్టర్స్ సంబంధించిన చాప్టర్స్ అనమాట. నెక్స్ట్ 2 మార్క్స్ చాప్టర్స్ ఏంటి అంటే 2 మార్క్స్ వచ్చినటువంటి క్వశ్చన్స్ మనకి క్వశ్చన్ నెంబర్ 9, 10, 11 అండి. సో 9, 10, 11 అంటే ఆ చాప్టర్స్ ఏంటి అంటే లైట్ రిఫ్రాక్షన్ ఒక 2 మార్క్స్ వస్తుంది, కార్బన్ ఇట్స్ కాంపౌండ్స్లో ఒక 2 మార్క్స్, ఎలక్ట్రిసిటీలోంచి ఒక 2 మార్క్స్. సో 2 మార్క్స్ చాప్టర్ ఈ 3 చాప్టర్స్ చదివితే మీకు సరిపోతుంది, వేరే అవసరం లేదండి. ఇక 1 మార్క్స్ అంటారా, ఓకే మనకి టోటల్ 8 అడుగుతాడు కాబట్టి ఆ 1 మార్క్స్ అనేది మనకి అన్ని చాప్టర్లో ఉంది ఎక్సెప్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ తప్ప రిమైనింగ్ అన్ని చాప్టర్లో 7 చాప్టర్లోంచి చదువుకోవాలి. అందులో డబల్ వచ్చే ఏంటంటే ఎలక్ట్రిసిటీలోంచి 1+1 వచ్చే అవకాశం ఉంది, 1+1 అడుగుతాడు. తర్వాత అంటే 1 మార్క్స్ 2 అడుగుతాడు. తర్వాత యాసిడ్, బేస్ అండ్ సాల్ట్స్లో 1 మార్క్స్ 2 అడుగుతాడు. ఇక్కడ మనకు 1 మార్క్స్ లేని వల్ల మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, రిమైనింగ్ అన్ని చాప్టర్ కూడా మనం 1 మార్క్స్ క్వశ్చన్ చదవాల్సింది. ఓకే, సో ఇదే బ్లూ ప్రింట్ ఫాలో అవుతాడండి పబ్లిక్ ఎగ్జామ్ కూడా. సో ఈ బ్లూ ప్రింట్ ప్రకారంగా చదివితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. అలాగే ఇక్కడ 8 మార్క్స్ మరొకసారి చెప్తున్నాను చూడండి, యావరేజ్ వాళ్ళు, జస్ట్ పాస్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎనీ 3 చాప్టర్స్ చదువుకున్నా కూడా మీకు సరిపోతుంది. ఓకేనా, టాపర్స్ మాత్రం ఆల్రెడీ మొత్తం చదివేయాల్సిందే, తప్పదు. ఓకే, సో ఈ క్వశ్చన్ రేపు SA1 కూడా ఫాలో అవుతాడండి ఇదే ప్యాటర్న్. కాకపోతే అనమాట ఇక్కడ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ తీసేసి యాసిడ్, బేస్ అండ్ సాల్ట్ క్వశ్చన్స్లోంచి ఆ చాప్టర్లోంచి క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, సో ఇదండి 10th క్లాస్ సంబంధించిన ఫిజికల్ సైన్స్లో ఎలా మనం మార్క్స్ తెచ్చుకోవాలి ఏంటనేది, ఏ చాప్టర్ నుంచి ఎలా చదవాలనేది బ్లూ ప్రింట్ అనమాట. మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.